ఓకే, నిన్న మనం ఐసీటీ గురించి మాట్లాడుకున్నాం. ఐసీటీ గురించి అంతా చెప్పిన తర్వాత చివరిలో నేను మీకు హోంవర్క్ ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద హోంవర్క్ ఎస్టర్డే ఐ హాడ్ గివెన్ యూ? కంట్రోల్ యూనిట్ గురించి, ఏఎల్యూ గురించి, మెమరీ యూనిట్ గురించి తెలుసుకుని రమ్మన్నారు సార్. ఇప్పుడు దాకా అదే డిస్కషన్ చేసాం మేమంతా. ఓకే ఓకే సో ఇప్పుడు మీకు దాని గురించినటువంటి చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ తోటి పూర్తిగా అది మీకు అర్థమయ్యేలాగా చెప్పేస్తాను. ఓకే, మనం చెప్పుకున్న టాపిక్ నిన్న ఐసీటీ. ఐసీటీ అంటే ఏం చెప్పుకున్నాం? ఐటీ అండ్ సిటీ, దాంట్లో రెండు విభాగాలుగా చెప్పుకోవడం జరిగింది. ఐటీ అంటేనేమో ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ అని, సిటీ అంటేనేమో కమ్యూనికేషన్ టెక్నాలజీ అని చెప్తుంది. సో టీ ఈజ్ కామన్ టెక్నాలజీ. చూడండి, ఇప్పుడు ఐ అంటే ఇన్ఫర్మేషన్, సి అంటే కమ్యూనికేషన్, టీ అంటే టెక్నాలజీ. అసలు టెక్నాలజీ అంటే ఏంటి? అక్కడ ఏమి సాంకేతికతని మనము వాడాము. ఏం సాంకేతికతని వాడామంటే వాట్ సైన్స్ అప్లైడ్ సైన్స్ని మనం ఇందులో ఐసీటీలో టెక్నాలజీగా పిలుస్తాం. సో మనకి టోటల్గా ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ అంటే అప్లైడ్ సైన్స్ అని మనకి అర్థం అనమాట. సో ఐసీటీలో నిన్న మనం పెండింగ్ ఎక్కడ ఆగాము? కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్, మెమరీ యూనిట్ దగ్గర ఆగాము. సో ఇప్పుడు అసలు కంట్రోల్ యూనిట్ అంటే ఏంటి, ఏఎల్యూ అంటే ఏంటి, మెమరీ యూనిట్. ఏఎల్యూ ఏం చేస్తుంది, కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది? ఇన్పుట్ డివైస్లో నుంచి డేటాని మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కి ఇచ్చాం. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఉన్నటువంటి మొట్టమొదటి కంట్రోల్ యూనిట్, ఏఎల్యూ అర్థమెటిక్ లాజిక్ యూనిట్, ఈ రెండింటి నుంచి మెమరీ యూనిట్లో ఏం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఏఎల్యూ గురించి తెలుసుకుందాం. చూడండి, ఇన్సైడ్ ఎ కంప్యూటర్ దేర్ ఈస్ అన్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ which is capable of performing logical operations. ఏం చేస్తుంది? లాజికల్ ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేస్తుంది ఏఎల్యూ. ఇన్ అడిషన్ టు ది అర్థమెటిక్ ఆపరేషన్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్ మాత్రమే కాకుండా వీటిని కూడా మనకి ఈ పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ద కంట్రోల్ యూనిట్ సప్లైస్ ది డేటా. ఎవరు సప్లై చేస్తారు డేటాని? కంట్రోల్ యూనిట్ సప్లై చేస్తుంది. రిక్వైర్డ్ బై ది ఏఎల్యూ. ఇప్పుడు ఏఎల్యూకి అవసరమైనటువంటి డేటాని కంట్రోల్ యూనిట్ సప్లై చేస్తుంది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ మెమరీ. మెమరీలో నుంచి సప్లై చేస్తుంది. అప్పుడు ఫ్రమ్ ఇన్పుట్ డివైసెస్ అండ్ డైరెక్ట్స్ ది అర్థమెటిక్ లాజిక్ యూనిట్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ ఆపరేషన్ బేస్డ్ ఆన్ ది ఇన్స్ట్రక్షన్ fetched from the memory. So ALU is the calculator portion of the computer. ఈ అర్థమెటిక్ లాజిక్ అనేది యూనిట్ అనేటువంటిది ఏంటి? క్యాలిక్యులేటర్ పోర్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ క్యాలిక్యులేటర్ పోర్షన్గా మనం చెప్పుకోవచ్చు. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ని మనం ఎలా చెప్పుకోవచ్చు? దాంట్లో దానికి సంబంధించినటువంటి ఏదైనా డేటా కావాల్సి వస్తే సంఖ్యాశాస్త్రానికి సంబంధించి, అర్థమెటిక్స్కి సంబంధించి ఆ డేటా మొత్తాన్ని మనకి ప్రాసెసింగ్ చేసి బయటకు ఇచ్చేది ఏఎల్యూ అని చెప్పుకోవచ్చు. సో వాట్ కంట్రోల్ యూనిట్? కంట్రోల్ యూనిట్ ఈస్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఏ కంప్యూటర్స్ CPU. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఇట్ ఈస్ ఏ కాంపోనెంట్ ఆఫ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఏంటది? కంట్రోల్ యూనిట్ దట్ డైరెక్ట్స్ ది ఆపరేషన్ ఆఫ్ ది ప్రాసెసర్. అదేం చేస్తుంది? దాన్ని డైరెక్ట్ చేస్తుంది. ఏం ఆపరేషన్ చేయాలి అనేటువంటి దాన్ని అది ఆపరేట్ చేస్తుంది. ఇట్ ఫీల్స్ ది కంప్యూటర్స్ మెమరీ, ఇట్ టెల్స్ ది కంప్యూటర్స్ మెమరీ, ఏఎల్యూ అండ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్. అదేం చేస్తుంది? ఎవరికి? కంప్యూటర్ మెమరీకి, ఏఎల్యూకి మరియు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్కి చెప్తుంది ఆ డైరెక్షన్. హౌ టు రెస్పాండ్, ఎలా ప్రతిస్పందించాలి ఈ సమస్యకి అనేటువంటి దాన్ని చెప్తుంది. How to respond to the instructions that have been sent to the processor. Processor కి ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేటువంటిది తెలియజేస్తుంది ఇన్పుట్ మన కంట్రోల్ యూనిట్. ఓకేనా? ఇప్పుడు కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అర్థమైపోయింది. ఐసీటీలో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, టెక్నాలజీ. సో టెక్నాలజీ అంటే ఇక్కడ మనం ఏ రకమైనటువంటి సైన్స్ని వాడుతున్నాము అనేటువంటిదే మనం ఇందులో చూసుకోవాలి. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, టెక్నాలజీ అంటే అప్లైడ్ సైన్స్ అన్నమాట. వాట్ టైప్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీ హ్యావ్ అడాప్టెడ్ అనేటువంటి దాన్ని మనం అనుకోవాలి. నెక్స్ట్ సెషన్లో ఎడ్యుకేషన్ టెక్నాలజీలో ఈ ఐసీటీని ఎలా వాడచ్చు, ఎడ్యుకేషన్ దాంట్లో ఈ ఐసీటీని ఎలా వాడచ్చు అనేది చూద్దాం. థ్యాంక్ యూ.